పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. చాలండి. ఎవరు ఈ మాట మాట్లాడుతూ ఉంది? ఈ ప్రకటన గ్రంథము రాసినటువంటి, దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్నటువంటి వ్యక్తి, చెరసాల్లో వేయబడినటువంటి, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి యోహాను అనబడేటువంటి, సలోమి జబదయ కుమారుడైనటువంటి యోహాను అనబడేటువంటి వ్యక్తి ఈ చిట్ట చివరి మాటలు, అంటే ఈ లోక అంతము గురించి పలికేటువంటి మాటలు, దేవుని రాజ్యము సమీపించేటువంటి ఆ మాటలను ఎక్కడుండి ఈ మాటలు రాయగలుగుతా ఉన్నాడనంటే, పద్మాసు అనబడేటువంటి ద్వీపంలో ఉండి చెరసాల్లో వేయబడినటువంటి వ్యక్తిగా ఈ యోహాను అనబడేటువంటి వ్యక్తి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రమంలో దేవుని మాటలు అడ్డుకొని ఎట్టి విధంగానే సరే ఇతన్ని ఇక్కడ లేకుండా చేయాలని చెప్పనని వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేశారంట. బాగా మసలు కాగుతున్నాడు, నూనెలో వేశారు, కానీ చావలేదు. కాబట్టి ఇక్కడ ఉంటే మాత్రం కుదిరే పని కాదని చెప్పని ఎవరు మనుషులు లేనటువంటి ప్రదేశమైనటువంటి పద్మాసు అనబడేటువంటి ఒక ద్వీపం, అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో కొంత భూభాగం ఉంటుంది. ఆ భూభాగంలో ఉండేటువంటి చెరసాల్లో వేశారు. మాట విననటువంటి వ్యక్తులు, క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తులు, కొన్నిసార్లు అక్కడ ఇక్కడ మనం వింటూ ఉంటాం. అండమాను జైలు అంటామే, ఆ జైలు మనుషులకి అందుబాటులో ఉండేటువంటి ప్రదేశం కాదు అది. అంటే ఇక్కడెక్కడ కూడా పనికిరానటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, అట్టయినా బుద్ధి వస్తుందేమో అనని. అలాంటి శిక్షకు గురైనటువంటి వ్యక్తి యోహాను. సరే, మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తున్న పని ఏంటి అని అంటే, దేవునితో సత్సంబంధం కలిగి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. తనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నటువంటి ఈ యోహానుతో దేవుడు ఈ ప్రకటన గ్రంథం అంతటిని కూడా రాయడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఆత్మలో ఆయనకి కనపరిచినటువంటి, ఆయనకి తెలియపరిచినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో యోహాను రాసి ఉంచాడు. ఆ రాసి ఉంచినటువంటి మాటల్లో యోహాను చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఆ సన్నివేశం ఏంటినంటే, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమంటాడంటే, ప్రభువగు పైన ఏమంటాడంటే, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు. ఎలాంటి వాడంట? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. చాలండి. ఏం చేస్తున్నాడు? ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రహించినటువంటి యోహాను తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీవు నేను మనమందరమును ఎరిగి ఉండాల్సిన సత్యం, ఈ రాకడ దినాలలో గమనించాల్సిన సత్యం, దేవుని మాటలు వినపడకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఎదురవుతూ ఉన్నాయండి. దేవుని మాటలు ప్రకటించడానికి వీలు లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఒక పక్క ప్రపంచాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్కి కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ కంట్రీకి కావచ్చు, అమెరికాకి కావచ్చు, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు గ్యాస్ దొరకట్లా, మీకు తెలుసో లేదో.
ఇరాన్ నుంచి మనకు గ్యాస్ రావాలి, యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో ఆ గ్యాస్ ట్యాంకులు పేలినాయి. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఒక పక్క డీజిల్ నిన్న కాక మొన్న 22 రూపాయలు పెరిగింది. ఎక్కడి నుంచి రావాలి? ఇదంతా కూడా ఇరాన్ నుంచి రావాలి. అంటే మొత్తానికి యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం నష్టాన్ని చూస్తున్నాం. ఇంకా రాను రాను పరిస్థితులు అటుంటాయో తెలీదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క రాకడ సమీపించేటువంటి కాలంలో దేశం మీదకి దేశం లెగుస్తుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప. మొత్తానికి పరిస్థితులు తారుమారవుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నామండి. దేవుని యొక్క రాజ్యాన్ని సమీపించేటువంటి కాలంలో నీవు నేనున్నా. అయితే ఇలాంటి దినాలు సంభవిస్తూ ఉన్నటువంటి క్రమంలో యోహాను భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మన దేవుడు సర్వాధికారియు మన ప్రభువునకు దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను మళ్ళందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసం మానవ రూపంగా అరుదించినటువంటి వ్యక్తి, మన కోసం తన రక్తాన్ని కార్చినటువంటి ఆ గొప్ప దేవుడు మరణమై మరలా తిరిగి లేచినటువంటి కాలంలో శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను మరలా వస్తాను. కాబట్టి 14 మొదటి వచ్చిన యోహాను సువార్తలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందునే విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు చాలండి. ఎక్కడుంటాను తీసుకెళ్తున్నాడు? నా యొద్ద ఉండటానికి అని అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సర్వాధికారి అయి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరలోకంలో ఏలుతున్నాడంట. ఏమని రాయబడింది అక్కడ? సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. పద్మాసు ద్వీపములో యోహాను భక్తునికి కలిగినటువంటి కనబడుతున్నటువంటి జరగబోవు పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి యోహాను చెప్తున్నాడు, ఇదిగో మన ప్రభు అయినటువంటి మన దేవుడు సర్వాధికారి అయిన అన్నిటి మీద అధికారము కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయనుండే స్థలంలో నీవు నేను మనం కూడా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి అండి ఆయన. నేను ఒక్కడనే ఉంటే చాలని చెప్పని అనుకునేటువంటి సంకుచితమైనటువంటి స్వభావం కాదు అయింది. ఆయన ఉండే స్థలంలో నీవు నేను కూడా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప దేవుడు. ఆయన సర్వాధికారి అయి ఆ పరలోకములో ఆయన ఏలుతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప సంతోషకరమైన మాట ఏమిటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏమన్నాడు? మీరును సిద్ధముగా ఉండండి అని అంటున్నాడండి. సిద్ధపడటానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. అప్పుడెప్పుడో 2020 సంవత్సరాల క్రితం ఆయన వచ్చిపోయాడంట అని చెప్పుకోవడానికి కాదు. ఇంతకాలం ఆయన రాకుండా ఉంది. పరిస్థితులన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి ఇచ్చినటువంటి అవకాశము సద్వినియోగపరచుకోవడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇదిగో దేవునికి అయిష్టంగా బ్రతికినటువంటి వ్యక్తే కావచ్చు, ఇష్టంగా బ్రతికినటువంటి వ్యక్తే కావచ్చు, తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము ఏదో మనకు నచ్చినట్లుగా బ్రతికిపోవడానికి కాదు, దేవునికి నచ్చినట్లుగా జీవించి ఈ లోకాన్ని నువ్వు విడవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు.
ఇది దేవుని యొక్క ఉద్దేశము, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ రాకడ దినాలలో మనం గమనించాల్సినటువంటి ఆలోచన, ఇదిగో మనకు నచ్చినట్లుగా మనం మన ఇంట్లో ఉంటామండి. మరి ఆయన ఇంట్లో ఉండాలంటే దానికి యజమాని ఎవరు? అవకాశం ఇస్తుంది ఎవరు? ఆయన అంటాడు, నేనుండు స్థలములో మీరును ఉండలాగునా అని అంటున్నాడు. ఇల్లు ఎవరిది? ఆయనది. ఆయన ఇంట్లో ఉండాలని అంటే ఏం చేయాలి? ఆయనకి నచ్చినట్లుగా ఈ భూమి మీద నీవు నేను నడవాల్సిన వారమై ఉన్నాం, బ్రతకాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయనకి నచ్చినట్లుగా మనం బ్రతకాలండి, ఆయనకి నచ్చినట్లుగా మనం జీవించాలి. కాబట్టి ఆయన పరలోకములో ఏలుతా ఉన్నాడంట. ఆయన ఏలికలో నీవు నేను మనం కూడా ఆయన ఉండు స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి అనంటే పరలోకములో నీవు నేను మనమందరము కూడా ప్రవేశించడానికి కలిగి ఉండాల్సిన కొన్ని పాఠాలను ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం ఒక మాట. 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం మత్తయి రాసిన సువార్త. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలండి. ఏమంటాడు ఇక్కడ? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అండి. ఆయనకి మాత్రమే కలిగి ఉన్నటువంటి స్థలం కాదు అది. ఆయన ఉండే చోట నీకును నాకును మనందరికీ అవకాశము కల్పించినటువంటి గొప్ప దేవుడు. ఆయన యొక్క ఆలోచన మనం గమనించగలిగితే ఇక్కడ ఏమని రాయబడిందనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు, అది దేవుడు కోరుకుంటున్నాడు. దీనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దీనత్వాన్ని. చాలాసార్లు మనం కఠినంగా ఉంటాం. గీత గీస్తే గీత దాటి మనము బాము ఎవరు రాకూడదు అన్నట్టుగా మనం ఈ భూమి మీద ఉంటామండి. ఆత్మ విషయమై శరీరం చెప్పిద్ది ఎన్నో అట్ట ఇట్ట అట్ట అట్ట అని చెప్పిద్ది. శరీరానుసారంగా కనుక మనం జీవిస్తే ఏ మాత్రం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కుదరని పని. శరీరం చెప్పినట్టు అనకూడదు. శరీరం ఈ భూమి మీద ఆగిపోద్ది, ఈ భూమిలో కలిసిపోద్ది. ఈ భూమికి సంబంధించింది ఈ శరీరం. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. నరుని నాసికారంధ్రములో జీవాయువునొద్దగా జీవాత్మగా మనిషి మార్చబడ్డాడండి. అన్నీ బాగున్నాడు, ఆకారం అంతా బాగుందండి. చనిపోయాడు, లోపల జీవం లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవము దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. మరి ఈ శరీరంతో మనం ఎన్ని రోజులని కాపాడుకుంటా ఉంటాము? ఒక రోజు గడిచిద్ది, రెండో రోజు 12 గంటలు ఎప్పుడైతే 12 గంటల లోపు తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు పడేస్తారా అని చెప్పనని కనిపెట్టుకుని ఉంటాం. అంటే ఈ శరీరము దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవంట. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో, అవి ఏమాత్రం కూడా దేవుని రాజ్యంలో పనికిరావండి. కాబట్టి ఈ శరీరంలో బలం ఉంది కదా, లేకపోతే ఈ శరీరంలో మనకు కావలసినటువంటి ఆలోచనలన్నీ ఉన్నాయి కదా అని చెప్పనని ఆలోచనలకు తగినట్లుగా మనం ప్రయాణం చేస్తే మనం తప్పటడుక్కాలు వేసినట్టే, మనం రాంగ్ రూట్లో పోయినట్టే. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దినములు రాకడను సమీపిస్తూ ఉన్నాయి, పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి, దేవుని సువార్తను అడ్డుకుంటా ఉన్నారు, దేవుని మాటలు వినిపించడానికి అవకాశం లేకుండా కొన్ని ప్రదేశాలు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. దేవుడు చెప్పలేదా ముందుగానే? ఏమని అన్నాడు? ఇదిగో ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు దేవుని మాటలు వినాలని ఆశపడతారు, కానీ ఇదిగో దేవుని మాటలు ఏమాత్రం కూడా మీకు వినబడవు అని దేవుని వాక్యంలో సుస్పష్టంగా రాయబడిందనండి.
అది అన్నపానముల ద్వారా వచ్చినటువంటి కరువు కాదంట. దేవుని మాట వినకపోవటం వలన వచ్చే కరువు రాకడి దినాల్లో వస్తుంది. అప్పుడు ఆశపడతాం, అప్పుడు బరిగెత్తుతాం. కానీ ఆ మాటలు వినడానికి అవకాశం ఇంకా లేదు. ఇప్పటికే ఒక్కొక్కటి గేట్లు మూయబడతా ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఇక ఈరోజు మనం చక్కగా దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంది, రేపొద్దున అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి హృదయంలో పదిలపరచుకోవలసినటువంటి ఒక మార్గము, ఒక ఆలోచన, ఒక గురి, ఒక గమ్యాన్ని మనం తెలుసుకొని ఆ మార్గం కూడా ప్రయాణించగలిగితే తప్పక దేవుని నిత్య రాజ్యానికి మనం వారసులు అవ్వగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట సెలవిచ్చేటువంటి చక్కటి మాట ఏమిటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ, శరీరము ఆత్మ ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. శరీరం ఏమో నువ్వు అది చెయ్యాలంటుంది, కానీ ఆత్మకు మనం అవకాశం ఇవ్వాలండి. ఆత్మను అనుసరించి మనం నడవాలి, ఆత్మానుసారంగా మనం నడవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏమిటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వంలోకి, తగ్గించుకునే స్వభావంలోకి నేను కలిగి ఉండాలండి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 18:3 18:3 ఆ పై వచనం నుంచి చదువుదాం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. చాలండి. దేవుడు పరలోక రాజ్యమును గురించి ఆయనే ఇచ్చినటువంటి ఒక చిన్న క్లూ, ఒక చిన్న అవకాశాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎలా చేయాలి, ఎలా మనకు తెలియదు, మార్గం ఏందో తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తెలియనటువంటి మనకి ఆయన ఒక మార్గాన్ని చూపిస్తున్నాడండి. ఇక పరలోక రాజ్యానికి ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా మనూరు వచ్చారు, ఏం చెప్తాం? అయ్యా పలానా రాణాధపురం పోవాలని చెప్పానంటే వాస్తవంగా దారి లేకపోయినా ఏం చేద్దాం? ఇదిగో ఇటు నుంచి అడ్డం పడి ఇటు వెళ్ళయ్యా అని చెప్తాం. అటు కాదని ఇంకొక మార్గం చూపిస్తే మార్గాన్ని చేరుకోగలుగుతాడా? లేదు కదా. దేవుడు సుస్పష్టంగా కన్ఫ్యూజ్ అవుతామని, తెలుసో తెలియక అటు ఇటు అడుగులు వేస్తామని చెప్పానని, ఆయన ఈ భూమి మీద ఉండగానే ఈ 33.5 సంవత్సరాల్లో పలికిన మాటలు అయితే ఉన్నాయో ఈ నిత్య రాజ్యానికి నడిపించేటువంటి మాటలుగా, దేవుని వెంబడించేటువంటి మాటలుగా, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి వీలుగా ఆయన ముందుగానే ఈ భూలోకంలోకి వచ్చినటువంటి ఆయన ఈ 33 సంవత్సరాల కాలంలో ఆయన పలికిన మాటలు అయితే ఉన్నాయో, తన శిష్యులను వెంట పెట్టుకొని, అలాగే అనేక జన సంచారంలో పలికినటువంటి మాటలు అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎలాంటి చక్కటి ఆలోచనని జ్ఞాపకం చేశాడండి. లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు. వీళ్ళకి గొప్పతనం కావాలి, భూమి మీద ఉన్నట్టే. నేను గొప్ప అంటే నేను గొప్ప, పేర్లు కావాలి, ప్రఖ్యాతలు కావాలి, గొప్పతనం కావాలి, నేను ముందుండాలి, నేను 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 అనేటువంటి ఆలోచనకి అవకాశం ఇచ్చినప్పుడు శిష్యులతో దేవుడు అంటాడు, బాబు ముందుందుకొని నువ్వు ముందుండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి
బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్నును చేర్చుకును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న బిడ్డతో పోల్చి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడండి. ఎలాగ ఉండాలంట? పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఒక చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి ఉండాలంట. అప్పటికప్పుడే ఏడుస్తాడు, అప్పటికప్పుడే అలుగుతాడు, అప్పటికప్పుడే మళ్ళీ నవ్వుతాడు, అప్పటికప్పుడే మరలా తిరిగి దగ్గరికి వస్తాడు. అది చిన్న బిడ్డల స్వభావం అండి. అదే మనమైతే పెద్దవాళ్ళం అయితే పోయిన సంవత్సరం మే నెలలో అన్న మాట ఈ మే నెలకు కూడా గుర్తుండుద్ది. గీత దాటం మన మాట అంటే మాటే. అది కాదు దేవుడు కోరుకుంటుంది. చిన్న బిడ్డల మనస్తత్వం కావాలంట. చిన్న బిడ్డను పోల్చని మాట్లాడుతున్నాడు. ఈ బిడ్డ వలే అని అంటున్నాడండి. దేవుని రాజ్యంలో అవకాశం ఇస్తున్నటువంటి మనుషులకు ఉండాల్సిన స్వభావం దేవుడి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన పంతాలకు పట్టింపులకు పోయి దేవుని నిత్యరాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి వ్యక్తులుగా ఉండక ఏం చేయాలంట? చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఈ చెవితో విన్నామా, ఈ చెవితోటి వదిలేసుకోవాలి. హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏదో తెలుసో తెలియక అన్నారనుకో, సరే వాళ్ళు తెలియదు అని అనుకొని నువ్వు తెలుసుకొని నువ్వు మార్గాన్ని చూపగలిగితే నీ పరిశుద్ధత నిన్ను నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్య సెలవిస్తున్నటువంటి చక్కటి మాట, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా చెబుతారు. ఖచ్చితంగా కఠాఖండిగా ఆయన బల్ల గుద్ది చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీరు నిశ్చయముగా చిన్న బిడ్డల మనస్తత్వం ఉండాలి, మార్పు నందాలి. ఇప్పటి వరకు ఎట్టున్నామో తెలియదు, ఇప్పటి వరకు ఏ విధంగా కొనసాగేమో తెలియదు. ఎక్కడి నుంచి మార్పు నందాలి? తెలుసుకున్న తర్వాత తెలియక చేసినటువంటి ప్రతి పొరపాటును దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో మీరు మార్పు నంది ఈ చిన్న బిడ్డల మనస్తత్వం వల్లే ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో, వాక్యంలో ఒక మాట ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడండి. ఎక్కడ తగ్గించుకో, ఎక్కడ ఉంటావు తెలుసా? పరలోకంలో ఉంటావు. హెచ్చింపబడతావు. ఈ భూలోకంలో ఉండగా నువ్వు తగ్గించుకోగలిగితే, నువ్వు గనక నిన్ను నీవు క్రమపరచుకోగలిగితే, ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చించగలిగిన వాడు ఆయన, నిత్య రాజ్యంలో అవకాశం ఇవ్వగలిగిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 10వ అధ్యాయము 15వ వచనం మార్కు రాసిన సువార్తలో 10:15 మార్కు రాసిన సువార్త 10:15 చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి 13వ వచనం కూడా, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. వారిని ఆటంకపరచవద్దు. అభ్యంతరాలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, ఇరుకులు కలుగుతాయి. ఆ చిన్న బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళని ఆటంకపరుస్తున్నారు శిష్యులు. ఈ భూమి మీద ఉండగా మంచి వారికి ఆటంకాలు కలుగుతాయి, లేదా మౌనంగా ఉండేవారికి ఆటంకాలు కలుగుతాయి.
దేవుని నమ్మిన బిడ్డలకు ఆటంకాలు కలుగుతాయి. దేవుని ఎరిగిన బిడ్డలను తృణీకరిస్తారు, త్రోసివేస్తారు, అవహేళన చేస్తారు, ఆటంకపరుస్తారు, అభ్యంతరాలు కలుగు చేస్తారు. అంత మాత్రము చేత దేవుని రాజ్యంలో స్థానం లేదా అని అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనులు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులు అయినటువంటి వారిది పరలోక రాజ్యము. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు, ఇదిగో వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యము చిన్న బిడ్డలతో పోల్చబడినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులకు దేవుడు పరలోక రాజ్యంలో అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఉండగా మనము తగ్గించుకుని ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. హెచ్చించుకోవడానికి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించలేదు. హెచ్చింపబడాల్సినటువంటి వ్యక్తి నీవు నేను, మనం నమ్మినటువంటి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఘనపరచబడాలి, ఆయన హెచ్చించబడాలి, ఆయన గొప్ప చేయబడాలి. నీవు నేను మనమందరం కూడా తగ్గించబడాల్సినటువంటి వారమై ఉన్నాం. చాలా మంది ఈ భూమి మీద ఉన్నప్పుడు తెలియక తను వారికి వారుగా హెచ్చించుకుంటూ ఉంటారు, వారికి వారుగా గొప్ప చేసుకుంటూ ఉంటారు. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలండి. నాకు దేవుడు నాడని అతిశయపడాలి. నీవు నేను మనం ఎరిగినటువంటి ఆ గొప్ప దేవుడు నీతో నివసిస్తున్నాడు, నీతో ఉన్నాడన్న ఆ మాటే నీవు గొప్పగా భావించాలి. కానీ కొందరున్నారు దేవుడు లేడు గీవుడు లేడు పక్కన పెట్టేసి ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని హెచ్చిస్తూ ఉంటారు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి మాత్రమే అతిశయపడాలండి. అతిశయపడడానికి వీలు లేదు నీవు నేను. ఎందుకనంటే ఒక మాట దేవుడు సుస్పష్టంగా తెలియపరిచాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలను. అటు వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? నువ్వు గొప్ప చేస్తే నీ దేవుణ్ణి నువ్వు ఏ విధంగా తెచ్చేస్తావో దాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి ఆయన హెచ్చించాలండి, ఆయన కనపరచాలి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టి అతిశయించాడు. అట్లాంటి వాటిలో నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని ఆనందపరచాలి. ఆనందపరచాలనంటే మనల్ని మనం హెచ్చించుకోవడం కాదండి. నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన పైన ఉండాలి, ఆయన అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలండి. చాలాసార్లు ఆయన అక్కడ పెడతాం, మన స్థానం అక్కడ తీసుకెళ్తాం. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు దాంట్లో ఆనందించడు. అనుకున్నాడు నిమ్రోదు, ఆకాశముల కంటే గోపురాన్ని కట్టాలనుకున్నాడు. మనము పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పిన వారు అనుకున్నారు. ఇదిగో బాగా కడుతున్నారు. ఆకాశం నుండి చూస్తున్నటువంటి దేవుడు ఇదిగో వారి ప్రణాళికలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాడండి. అక్కడ వారి భాషలను ఆయన తారుమారు చేశాడు. అంతకుముందు ఒకరు చెప్పేది ఒకటికి అర్థమవుతుంది, కానీ
ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు మాట్లాడే మాట అర్థం కానిటువంటి పరిస్థితిలో ఇటుకీమంటే ఇంకోటి ఇస్తున్నాడు, ఇంకోటి ఇమ్మంటే ఇంకోటి ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కన్ఫ్యూజ్ అయింది. మొత్తానికి వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా పతనం అయిపోయిందండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించాలి. అట్టి వాటిలో అదండి ఆయన ఆనందపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయన కనపరచాలి. ఆనందమంతా మనం పొందుకొని ఆయన దుఃఖ పెడితే ఏమాత్రం కూడా మనం ముందుకు కొనసాగలేము. కనుక ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పరలోక రాజ్యము ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో అలాంటి వారిదట. సూర్యుడు తన శౌర్యమును బట్టి కానీ, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయింపకూడదు. అంత మాత్రమే కాదు, గుర్రములు కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయపడాలి. మనమైతే భూమి మీద కృప చూపుచున్న దేవుడు ఆయనే అని మనం గ్రహించి తెలుసుకోవాల్సిన వారమయ్యాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో పరలోక రాజ్యములో ఆయన ఏలుతా ఉన్నాడు. ఆ ఏలుతున్నటువంటి ఆ నిత్య రాజ్యంలో ఆయన చెప్పిన మాట ఏంటి? ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరు సిద్ధముగా ఉండండి అని అంటూ ఏమంటున్నాడు? మీ హృదయంలో కలవరపడనియద్దు, దేవుని యొద్ద విశ్వాసము ఉంచుచున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేనుండే స్థలములో మీరును ఉండులాగున. ఆయన స్థలములో ప్రవేశించాలి అని అంటే మనం సిద్ధముగా ఉండాలి. సిద్ధపడాలి అని అంటే ఏ విషయంలో సిద్ధపడాలి? ఇదిగో చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఎవరైతే తను తాను తగ్గించుకొని ఉంటారో వారికి పరలోక రాజ్యంలో దేవుడు అవకాశం ఇస్తానని సుస్పష్టంగా లేఖనానుసారంగా ఆయన చెప్తున్నాడండి. కాబట్టి మన తగ్గింపు మన హెచ్చింపుకు కారణమవుతుంది. మనం ఒక అడుగు కిందకి వేసామంటే దేవుడు మన ఒక అడుగు పైకి తీసుకెళ్తాడు. మనం ఎన్ని అడుగులు కిందకి వేస్తామో అన్ని అడుగులు మనం పైకి ఎక్కినట్టేనండి. సూత్రం క్రైస్తవ్యంలో దేవుడు ఇచ్చినటువంటి చక్కటి మార్గం. ఈ సూత్రం లోకంలో చెప్పరు. వాడు ఒకటంటే నీవు నాలుగని చెప్పురండి. ఇది లోకం, ఇది పనికిరాదు. నిత్యరాజ్యంలో పనికొచ్చేది ఒకే ఒక్కటి, నీవు తగ్గించుకొని జీవించగలిగితే నిత్యరాజ్యమునకు అవకాశం ఇవ్వగలిగిన వాడు దేవుడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.